నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో ఇరగవరం మండలం కత్తవపాడులో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న గంటా సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు. ఈ విధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. పెనుమంట మండలం నత్తారామేశ్వరంలో వేంచేసి పవిత్ర గోశ్రీ నదిలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో మాత్రమే శ్రీ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. దాతల సహకారంతో భక్తులకు పులిహార పానక ప్రసాదాన్ని అందజేశారు. పెనుమంట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం నత్తారామేశ్వరంలోని శ్రీ సప్తకోటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసం పర్వదినం పురస్కరించుకొని వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ, గుల్లపల్లి శ్రీనివాస్ ఘనపాటి ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వేద పండితులు ఈ వేద పారాయణానికి హాజరయ్యారు. ఎక్కడైతే వేదాలు శ్రావణం జరుగుతుందో ఆ శబ్దధ్వనికి ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమ వేద పండితులు గన్నవరపు శ్యామసుందరమూర్తి అవధానులు, గుల్లపల్లి బుచ్చిరామ అవధానులు, బద్రీనారాయణ ఘనపాటి, అర్చకులు రామలింగేశ్వర శర్మ, కాశీభట్ల సూర్యనారాయణమూర్తి, సుబ్రహ్మణ్య భాస్కర్ శర్మ, సిద్ధాంతి పీసపాటి బాలశంకర వరప్రసాద్ సోమయాజులు, ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. బుట్టాగూడెం మండలం దొరమామిడి జల్లేరు జలాశయంలో 2 బాలురు గల్లంతయ్యారు. తాడేపల్లిగూడెనికి చెందిన కుటుంబం తల్లితో సహా 2 పిల్లలు జంగారెడ్డిగూడెం బంధువుల ఇంటికి చేరుకున్న వారు జంగారెడ్డిగూడెం నుండి జల్లేరు జలాశయం చూడడానికి వచ్చారు. ఆడుకుంటూ నీటిలో దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి షేక్ సిద్దిక్, షేక్ అబ్దుల్ గల్లంతయ్యారు. బుట్టాగూడెం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. నర్సాపురం మండలం కొప్పర్లో ఉన్న శ్రీ పద్దాలమ్మ వెంకమ్మ వారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం ఈ జాతర మహోత్సవాలకు సినిమా కమెడియన్ బెల్లంకొండ ప్రవీణ్, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు హాజరయ్యారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నర్సాపురం 8వ వార్డుకు చెందిన వివాహిత టాస్క్ పేరుతో 10 లక్షలు మోసపోయిన ఘటనపై శనివారం కేసు నమోదు చేశామని ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు. ఆమె వివరాల ప్రకారం జాబ్ పేరుతో కొన్ని టాస్క్లు ఇచ్చి తాము పెట్టిన పోస్టుకు లైకులు కొడితే డబ్బులు వస్తాయని మోసగాళ్లు ఆమెను నమ్మించారు. పలు దఫాలుగా 10 లక్షలు మోసగాళ్లు తెలిపిన నెంబర్కు పంపారు. చివరికి మోసపోయారని గ్రహించి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తణుకు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. జాతీయ రహదారిపై ఉండాజ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మ కళ్యాణ మండపం సమీపంలో తాళపల్లిగూడెం నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 108 వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఉండాజ్వరం ఎస్ఐ జి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈనాటి బంగారు మాట. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనదే, కృషితో మనం సంపాదించుకున్నదే శాశ్వతం. మహాత్మా గాంధీ. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.